టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మనం ఫాలో కావాల్సినటువంటి థింగ్స్ ఏమున్నాయి, అదేవిధంగా అక్కడ వెళ్ళినాక ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఆల్రెడీ మీరు స్లాట్ బుక్ చేసుకుని ఉంటారు కదా, మీకు ఒక డేట్ అదేవిధంగా టైం అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది కదా. ఆ డేట్ రోజు ఆ టైం రోజు మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెల్ప్లైన్ సెంటర్ ఉంటుందో అక్కడ వెళ్తారు. వెళ్ళగానే మీరు ముందు చేయాల్సింది ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ హెల్ప్లైన్ సెంటర్ దగ్గర మీకు డిస్ప్లే చేస్తారన్నమాట ఏ సర్టిఫికేట్స్ మనం ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టుకోవాలని కూడా. మీరు ముందుగా ఆ యొక్క లిస్ట్ చూసుకొని మీ యొక్క సర్టిఫికేట్ కూడా ఆ విధంగానే ఆర్డర్ అయితే సెట్ చేసుకోవాలి. అదేవిధంగా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్తో పాటు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట. సేమ్ ఆ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకుని అయితే మీరు యొక్క లైన్ ఉంటుంది అనమాట, లైన్ నిల్చోవాల్సి ఉంటుంది. లైన్లో నిల్చున్న తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఒక తర్వాత ఒకటి అయితే ఇక్కడ మనకు టోటల్ మనకైతే 3 కౌంటర్లు ఉంటాయి అనమాట. ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత ఒకటేమో మీకు సంబంధించిన మెసేజ్ వస్తుందన్నమాట, తర్వాత ఇంకోటి ఆర్ఓసి ఫామ్ రిసీప్ ఇస్తారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాగానే మీకు అక్కడ నెక్స్ట్ వెళ్ళమని మీకు ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వగానే మీకు అంతా చూస్తారన్నమాట. మీకు డౌట్స్ ఉన్నాయా, క్వారీస్ ఉన్నాయా, లైక్ ఏ విధంగా మీకు క్యాష్ ఏంటో ఒకసారి మీకు అడుగుతారు. మీరు చెప్పాలి. చెప్పిన తర్వాత ఏవైతే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఓకే చేస్తారు. ఓకే చేసి మీకు ఇంకొక స్టాంప్ ఇస్తారు. స్టాంప్ ఇచ్చిన పేపర్ తీసుకువెళ్ళి ఇంకొక మీరు క్యాబిన్లో ఇవ్వడంతో మీకైతే ఆర్ఓసి ఫామ్ ఇస్తారనమాట. ఆర్ఓసి ఫామ్ ఇవ్వగానే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు వితిన్ 2 to 3 hours లోపే మీకైతే మొబైల్ ఫోన్కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, మీరు ఇప్పుడు ఎలిజిబుల్ ఫర్ ద వెబ్ ఆప్షన్ ప్రాసెసింగ్ మీకు వస్తుంది అనమాట. రాగానే అదే మెసేజ్లో మీకు ఏముంటుందంటే లాగిన్ ఐడి సంబంధించిన ఒకటైతే లాగిన్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది టెక్స్ట్ మెసేజ్లోనే. అది చెక్అవుట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీకైతే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను భావిస్తూ ఉన్నాను. ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క డౌట్ నుంచి అయితే మీకు చిన్న డౌట్స్ ఉన్నా కానీ మీకైతే క్లారిఫై చేస్తాను మన ఛానల్లో వచ్చేసి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి మన ఛానల్ నేమ్. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే వారికి కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఈ విధంగానే వస్తూ ఉంటాయి. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.